హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఈ వీడియోలో మనం వెన్ను సమస్యలకి ఇంజెక్షన్ పద్ధతి ద్వారా చేసే చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మెడ లేదా వెన్నులో ఉండే సమస్యలకి కొంతమంది రోగులకి ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ పద్ధతులు అన్నవి జనరల్గా 3 రకాలుగా ఇస్తూ ఉంటారండి. ఒకటి ఇంటర్లామినార్ ఇంజెక్షన్ అంటారు, ఇంకోటి ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్, ఇంకోటి కాడల్ ఇంజెక్షన్ అని అంటారు. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ఎక్కువగా జాలు నొప్పి, అంటే కాల్లోకి లేదా చేతిలోకి విపరీతంగా వచ్చే జాలు నొప్పితో పాటు తిమ్మిర్లు, విపరీతమైన షాక్ లాంటి నొప్పి వచ్చే వాళ్ళలో ఇస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ పద్ధతి ఎలా ఉంటుందంటే జనరల్గా ఇది డే కేర్ ప్రొసీజర్ అనమాట. అంటే రోగి వచ్చిన రోజే ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించేస్తారు. ఈ ఇంజెక్షన్ చేసేటప్పుడు ఇది ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. కొంచెం ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుంటారు. అయితే ఇంజెక్షన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే, కొన్ని టెస్ట్స్ అయితే చేస్తారు. ఒకటి ఏంటంటే మనకి షుగర్ అన్నది కంట్రోల్లో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం, అదేవిధంగా రక్తం గడ్డ కట్టేదానికి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంజెక్షన్ ఇచ్చే దగ్గర ఎటువంటి ఇన్ఫెక్షన్స్, చీము గడ్డలు అలాంటివి ఏమీ లేకుండా చర్మం కూడా క్లీన్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఈ ఇంజెక్షన్ చేసేది ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. సిఎం గైడెన్స్, ఎక్స్రే మెషిన్ గైడెన్స్లో చేస్తారు. అది ఎక్కడైతే ఈ స్కాన్ ద్వారా ముందే ఏ లెవెల్లో అయితే ప్రాబ్లం ఉందని డిసైడ్ అయిందో ఆ లెవెల్లో ఎక్స్రే మెషిన్లో చూసుకొని ఇంజెక్షన్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంజెక్షన్ చేసే ముందు నీడిల్ అప్రాప్రియేట్ పొజిషన్లో పెట్టిన తర్వాత ఒక డై అన్నది ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేసిన డైని సిఎం మెషిన్లో చెక్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో ఉందా అన్నది లేదో చూసుకొని తర్వాత మీ వైద్యుడు అప్రాప్రియేట్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు రెస్ట్లో ఉండమని చెప్తారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ నెక్స్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత జనరల్గా రిలీఫ్ అన్నది చాలా మందిలో ఇమీడియట్గానే వస్తుంది. ఎంతమందిలో ఈ రిలీఫ్ అన్నది వస్తుందంటే, సపోజ్ మనం ఒక 100 పేషెంట్స్ ఇట్లాంటి రాడిక్యులర్ సిమ్టమ్స్ ఉండేవాళ్ళు, అంటే కాల్లోకి రేడియేటింగ్ పెయిన్ ఉండే వాళ్ళలో తీసుకుంటే మనకు ఒక 80 to 85% మందిలో సిగ్నిఫికెంట్ రిలీఫ్ అన్నది వస్తూ ఉంటుంది. చాలా మందిలో ఒక్క ఇంజెక్షన్కే సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది. కొంతమందిలో మరొకసారి ఇంజెక్షన్ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఈ రిపీట్ చేయాల్సి వచ్చినా కూడా కొంతమందిలో రిలీఫ్ అన్నది పూర్తిగా లేకపోతుంటే ఈ ఇంజెక్షన్ అనేది మళ్ళీ 6 వారాల తర్వాత రిపీట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు.